హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో రిఫ్రెషింగ్గా ఉన్న డ్రింక్ ఒకటి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన చాలా మంచి రిఫ్రెషింగ్ బలవర్తకరమైన డ్రింక్ అని చెప్పచ్చండి. దీని పేరు ఏమిటి అంటే పులియపెట్టిన రాగి అంబలి, ఫర్మెంటెడ్ రాగి మాల్ట్ ఏదైనా ఒకటే. దీనికోసము ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకోవాలండి. ఏంటంటే ముందుగానే నేను గోరువెచ్చటి పాలల్లో కాస్త పెరుగు వేసి నేను కర్డ్ సెట్ అయ్యే వరకు నేను పెట్టేస్తాను అనమాట. ఇది బిఫోర్ ఒక 12 అవర్స్ బిఫోరే నేను ఒక చిన్న ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ చేసుకోవాలంటే మనము నైట్ ప్రిపరేషన్ చేసుకోవాలండి. నైట్ మనము తోడు పెట్టేసుకొని ఈ రాగి అంబలి ఇలా చేసుకుంటే మార్నింగ్కి అవి మంచి ఫర్మెంటెడ్ డ్రింక్ అయిపోతుంది అనమాట. ఇంట్లో నేను ఆడిచ్చిన రాగి పిండి అండి. ఇది 1 కప్ వేసుకున్నాను. ఇది 4 to 5 సర్వింగ్స్కి సరిపోతుంది. 1 కప్ రాగి పిండికి 2 కప్స్ వాటర్ వేసి లంప్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే చక్కగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. విగరస్గా మిక్స్ చేయాలంటే, అదర్వైజ్ చూడండి అంత తొందరగా మనకు లంప్స్ ఫామ్ అయిపోతుంది, అడుగంటేస్తుంది. కాస్త థిక్ బాటమ్ ఉన్న వెజల్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫర్మెంటెడ్ రాగి అంబలి హెల్త్ బెనిఫిట్స్కి వస్తే ఒకసారి ఇది ఎన్నో మనకు ఆరోగ్యప్రదాయని అని చెప్పుకోవచ్చండి. ఫర్మెంట్ చేసాం కాబట్టి ఇందులో గట్ హెల్త్కి చాలా మంచిదిగా ఉంటుంది. తర్వాత ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పచ్చండి. గ్లూటెన్ ఫ్రీగా ఉంటుంది, కాల్షియం, ఐరన్ రిచ్, ఫైబర్ రిచ్గా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ప్రోబయోటిక్స్ అసలు చెప్పలేమండి. ఇందులో ఎంత గుడ్ బ్యాక్టీరియా అనేది అంత డెవలప్ అయి ఉంటాయి. మనకు మినరల్స్ చాలా వరకు ఉంటాయి. ఇక కాల్షియం అనేది అసలు చెప్పనక్కర్లేదు. రాగి అంటేనే కాల్షియంగా అని గుర్తొస్తుంది కదా. చూడండి ఇలా లో ఫ్లేమ్లోనే మనము చక్కగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈ రాగి పిండి నాకు కరెక్ట్గా 8 minutes అయిందండి ఉడకడానికి. కంప్లీట్గా ఇది మనకు ఉడికిపోయింది అని మనకు ఎలా తెలుసుకోవచ్చు అంటే ప్యాన్కి సెపరేట్ అవుతుంది మనకు. ఇలా చూడండి కాస్త చల్లగా అయిన తర్వాత ఇలా చేత్తో పట్టుకుంటే మనకు చేతికి అంటుకోకుండా వస్తుందన్నమాట. మంచి కమ్మటి వాసన కూడా రావడం స్టార్ట్ అవుతుంది. చూడండి ప్యాన్కి కూడా ఇది అంటుకోవడము స్టాప్ అయిందనమాట. కాసేపు మూత పెట్టేసి నేను చల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తాను. అంతలోపల కాస్త చిల్డ్ వాటర్ వేసుకోవాలి ఒక పెద్ద బౌల్లో. ఇంకో బౌల్ తీసుకొని అందులో కూడా కాస్త వాటర్ వేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇది రేపు మార్నింగ్ మనము తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈరోజు నైట్ ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇది కంప్లీట్గా చల్లగా అయిపోతుంది, రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది అనమాట. ఇక ఇందులో మనము సాల్ట్, ఆయిల్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ కేవలము రాగి పిండి ఒక్కటే మనము ఉడికించి పెట్టేసుకున్నాము. కాస్త నీళ్లు మనము ఇలా చేతికి తడిపేసుకొని, మరి ఎక్కువ నీళ్లు తడపద్దండి, చేతికి అంటుకోకుండా ఇలాంటి బాల్స్ కాస్త పెద్దవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా పునుగులు గుర్తొస్తున్నాయి నాకు. పునుగుల్లాగా ఇలాంటి బాల్స్ని చేసుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. చూడండి మనకు వాటర్లో రాగి పిండి వేస్తానే కుక్ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే వాటర్లో రాగి పిండి అనేది మిక్స్ కాకుండా ఉందన్నమాట. అలానే మనం వేసిన పిండి అలానే ఉండిపోయింది, మిక్స్ కావడం లేదంటే ఇది 100% కంప్లీట్గా కుక్ అయింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా డంప్లింగ్స్ లాగా ఒక్కొక్కటిగా నిదానంగా వేసేసుకొని ఇది ఓవర్ నైట్ కవర్ చేసి అలా పెట్టేసేయాలండి. మీ దగ్గర మట్టి పాత్ర ఏమైనా ఉంటే అందులో వేసుకున్నా ఇంకా మంచిదే. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు పెరుగంతా చక్కగా తోడుకుందనమాట, సెట్ అయిపోయిందండి కర్డ్. ఇలాంటి ఒక కవ్వం తీసుకొని నిదానంగా చక్కగా చిలికేసుకోవాలి. కమ్మటి పెరుగు తీసుకుంటే మన రాగి అంబలికి మరింత రుచినిస్తుంది, మరింత పోషకాలు కూడా మనకు లభిస్తాయి అన్నమాట. మట్టిలో ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రలు, మట్టి కుండలు పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మనము అదే యూజ్ చేస్తున్నాము. ఇవి ఎంతో మనకు బెనిఫిషియల్గా ఉంటాయి. చూడండి మన పెరుగంతా చక్కగా చిలికిపోయిందనమాట. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా చిలుక్కున్న పెరుగుని
పక్కన పెట్టేసుకుందాము. ఇది చూడండి, మార్నింగ్ నాకు ఈ రాగి డంప్లింగ్స్ అంతా ఇలా ఉన్నాయి. ఒక విస్కర్తో కానీ లేకుంటే శుభ్రంగా చేతితో కానీ మనము ఈ మిక్స్ చేసుకోవాలండి. విస్కర్ కంటే చేయి బెటర్ అని నేను శుభ్రంగా చేయి కడుక్కున్న తర్వాత వాటర్లో ఈ రాగి పిండి మొత్తము చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న రాగి పిండిని పక్కన పెట్టుకున్నానండి. ఒకసారి చక్కగా మిక్స్ అయిన తర్వాత మీరు కన్సిస్టెన్సీ మీ ఇష్టం అండి. నాకు కొంచెం ఇలాంటిగా కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుందని నేను కొంచెం లిక్విడ్గానే చేసుకున్నాను. మీరు కావాలంటే రాగి పిండి ఇంకా మరింత వేసుకోవచ్చు. ఒక జల్లెడ తీసుకొని చక్కగా మనము జల్లి చేసుకుంటే ఇలాంటివి ఏమైనా రాగి ముద్దలు అలా ఉన్నా కానీ మనము అవాయిడ్ చేసేసుకుందాము. స్పూన్తో అలా అనేస్తే మిగిలిన రాగి పిండి కూడా మనకు వచ్చేస్తుంది. తాగడానికి ఈజీగా అనిపిస్తుంది, బాగుంటుంది అన్నమాట. తర్వాత ఫ్రెష్ కర్డ్ అండి, మనము చిలుక్కున్న పెరుగును కూడా ఈ రాగి వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ హెల్త్కి ఎంత బెనిఫిషియల్ ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఈ టెంపరేచర్కి, ఎండలకి మనకు తట్టుకోవాలంటే ఇలాంటి అంబలిని మనము వారానికి కనీసం 3 సార్లైనా బ్రేక్ఫాస్ట్ బదులు ఇది తీసుకోవచ్చండి. లేదంటే లంచ్ ఏదైనా ఒక మీల్ స్కిప్ చేసేసి హాయిగా ఇది ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, పోషకాలకి పోషకాలు, టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది. వాటర్ ఇంకా మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత బ్లాక్ సాల్ట్ కాస్త తక్కువనే వేసుకోండి. మరి ఉప్పు ఎక్కువ ఉంటే ఏం చేయలేము, తక్కువ ఉంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు. కర్రీస్లో కానీ ఎప్పుడైనా కానీ మనము కాస్త ఉప్పు అనేది తగ్గించుకొని వేసుకోవాలి. రోస్టెడ్ జీరా పౌడర్ అండి. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. నేను మీకు రాగి అంబలిని 2 టైప్స్లో చేసి చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి మీరు కూడా. ఈ ఎండలకి ఈ రాగి అంబలి అనేది మనకు ఏ సాఫ్ట్ డ్రింక్స్, ఎటువంటి డ్రింక్స్, ఏ నన్నారి అంట అలాంటివన్నీ దీని వెనకనే అండి. దీని తర్వాతనే మిగతా ఏ డ్రింక్స్ అయినా కూడా. టాప్ డ్రింక్ ఇది సమ్మర్లో. చూడండి, నేను ఫ్రెష్గా తురుముకున్న క్యారెట్ వేసాను. తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న కుకుంబర్ లేదా కీరా ముక్కలు వేసుకున్నాను. కరివేపాకు, కాస్త కొత్తిమీర, కొంచెం జింజర్ వేసాను. ఒక 1/2 ఇంచ్ వరకు పచ్చిమిర్చి, కారం లేని పచ్చిమిర్చి వేసుకున్నాను, సన్నటి తరుగులన్నీ. ఆల్రెడీ ఇందులో మనము సాల్ట్ వేసాం కాబట్టి ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి. క్యారెట్ ప్లస్ కీరా, అందులోని పోషక విలువలు కూడా మనకు బాడీకి కూలెంట్ చేస్తాయన్నమాట. ఇది ఒక టైప్ అండి. మరో టైప్ కూడా చూపిస్తాను, మరొక విధానం కూడా. ఒక 1/2 ఇంచ్ పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు తరుగు, కాస్త ఆనియన్ తరుగు సన్నగా చాప్ చేసుకోవాలండి. కాస్త ఫ్రెష్గా కొత్తిమీర తరుగు, ఫ్రెష్గా జింజర్ ఒక 1/2 ఇంచ్, అన్నీ సన్నగా మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ, ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చక్కగా మిక్స్ చేసిన తర్వాత మన రాగి అంబలి, ఫర్మెంటెడ్ రాగి అంబలి రెడీ అయిపోయిందండి. రెడీ టు సర్వ్ అనమాట, రెడీ టు డ్రింక్. చూడండి ఎంత చక్కగా, ఎంత టెంప్టింగ్గా ఉంది చూడండి. ఇలా ఒక మట్టి పాత్రలో కానీ మట్టి గ్లాస్లో కానీ వేసేసుకొని మన డ్రింక్ని ఎంజాయ్ చేసేయండి. కాస్త పెద్ద గ్లాస్లో వేసుకుంటే మనకు అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఎంత ఎండలో పోయినా కూడా ఇది తాగేసి అసలు ఏం కాదు, మనకు వడదెబ్బ కూడా తగలదు, ఏం తగలదు. ఎంత రిఫ్రెషింగ్గా పొట్టకి హాయ్ అనిపించి ఈ పులియపెట్టిన రాగి అంబలిని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.